సో హాయ్ అండి, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి, చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయండి. సో ఎందుకు ఆలోచించి చేయమంటున్నా అంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అందులో ఏమేమి ఇచ్చిండు, మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా, అదేవిధంగా ఫొటోసు, సిగ్నేచర్స్, స్కాన్డ్ కాపీసు ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత ఎంబీలో ఉండాలి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసిండు. అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అకౌంట్ క్రియేట్ చేసే ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ఏమైనా ఎడిట్ ఆప్షన్స్ ఇచ్చిండా లేదా, ఏజ్ లిమిట్స్ ఎంత, ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయా, ఉంటే మనం కాల్ చేసి హెల్ప్ లైన్లో ఏమైనా అడగొచ్చా, నెగిటివ్ మార్క్స్ ఎంత ఉంది, నార్మలైజేషన్ అనేది ఏ విధంగా తీస్తున్నాడు, సర్జరీస్ ఉంటే ప్రాబ్లమా కాదా, ఫీజు ఎంత, ఈవెంట్స్ అండ్ ఎక్సెప్షన్స్ అంటే ఈవెంట్స్ అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్సెప్షన్స్ ఇస్తారా, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకోవాలా వద్దా, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంతవరకు చేయాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్, సిలబస్ ఏంటి, కాల్ లెటర్ ఎప్పుడు ఇస్తారనేది కూడా చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. వీడియో చూసి ఒక నోట్బుక్లో ప్రతిదీ రాసుకొని అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని అప్లై చేయండి. సో అసలు నోటిఫికేషన్లో ఏమి ఇచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ డేట్ అనేది 23వ తారీఖు నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోనికి 23వ తారీఖు నుంచి మనకు అందుబాటులో ఉంటుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 22వ తారీఖు 1వ నెల 2025 రోజు నైటు 23:59 ఇది క్లోజ్ అవుతుంది. ఒకవేళ అప్పటిదాకా కూడా మీరు ఏమి చేసుకోకపోతే డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అంటే అప్పటిదాకా మీరు అప్లై చేసుకొని ఫీజ్ పేమెంట్కి మాత్రం ఇంకొక 2 days ఎక్స్ట్రా టైం ఇచ్చిండు. అంటే 23-24 రోజు కూడా మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాకా తెచ్చుకోమాకండి. సో ఇక్కడ దాకా మీరు వచ్చిర్రు అంటే ఈరోజు సర్వర్ బిజీ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముందుగానే మీరు ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ లేట్ ఫీజు తోటి కూడా మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మీరు లేట్ ఫీజు దాకా పోరని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది 7th పే కమిషన్ ప్రకారం మనకు బేసిక్ 18,000 ఉంటుంది. బేసిక్ 18,000 కానీ మీకు అలవెన్సెస్ అన్నీ కలిపి నేను గ్రూప్ డిలో చేసినప్పుడు 30,000 రూపీస్ వచ్చాయి నాకు 5 years బ్యాక్. సో అంటే మీకు ఇప్పుడు నియర్ బై 35,000 to 40,000 దాకా అయితే మీకు ఎక్కడా పోదు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 36. ఇది అందరికీ ఒకటే ఏజ్ లిమిట్. రిజర్వేషన్ బట్టి డిఫరెంట్ ఏజ్ లిమిట్ ఉంటుంది. అది మనం ముందు డిస్కషన్ చేద్దాం. ఇందులో పోస్టులు అనేవి 32,438 పోస్టులు ఉన్నవి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ వీళ్ళకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ అంటే మళ్ళీ వాళ్ళు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఎక్సెప్షన్స్ అనేది ఉంది. ఏది ఏజ్ లిమిట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఒక ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలి, వ్యాలీలో ఉండాలి. అదేవిధంగా పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఒకటి మన దగ్గర పెట్టుకోవాలి. ఒక ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. ఈయన ఏమంటుండు, ఆర్ఆర్సీ సెల్ సెండ్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ కమ్యూనికేషన్ ఓన్లీ త్రూ ద ఎస్ఎంఎస్ మెయిల్స్. సో ఆర్ఆర్సీ ఏం చేస్తుందంటే ఎస్ఎంఎస్ ద్వారా మెయిల్స్ ద్వారా మీకు మెసేజెస్ అనేది పంపిస్తూ ఉంటుంది. విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ద మొబైల్ నెంబర్. మీరు మొబైల్ నెంబర్ని కానీ మెయిల్ ఐడి కానీ మధ్యలో నేను మార్చుకుంటా అంటే వీలు పడదు. కాబట్టి ఒక మొబైల్ నెంబర్ తీసుకొని అది డీయాక్టివేట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. సో ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయొద్దు. లింక్ ప్రొవైడ్ అండ్ ఆర్ఆర్బీ వెబ్సైట్. ఆర్ఆర్బీ వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేయండి. ఫ్రాడ్ అలర్ట్స్ నమ్మొద్దని ఇచ్చిండు. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది యాజ్ ఆన్ ఎప్పటి వరకు క్యాలిక్యులేషన్ ఎక్కడ దాకా తీసుకుంటే 01/01/2025 అప్పటి వరకు ఏజ్ లిమిట్ మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మనది ఉందా లేదనేది ఒకసారి మనం చూసుకోవాలి. సో క్యాండిడేట్ మే హ్యావ్ టు ట్రావెల్ అదర్ సిటీ స్టేట్స్. ఎగ్జామ్ రాసేటప్పుడు క్యాండిడేట్స్ అనేవాళ్ళు అవసరమైతే పక్క స్టేట్కి పోయి కూడా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, అవసరమైతేనే. సో అందరూ పోవాలని నేను అన్నాను. ఇన్ కేసు ఏదైనా అవసరం ఉంటే మాత్రం పక్క స్టేట్కి కూడా పోయి రావాల్సింది. ఏంటంటే వీళ్ళు ముందస్తుగా వీళ్ళ కోసం వీళ్ళు చెప్పుకోరు. సో దీనికి ముందు మనం ఇంతకుముందే చెప్పాం, క్రియేట్ అన్ అకౌంట్. ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. డీటెయిల్ ఫిల్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ ఇంక్లూడింగ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కెనాట్ బి మోడిఫైడ్. సో
దీనికి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కావాలి. ఈ మొబైల్ నెంబర్ ఒక్కసారి మీరు ఎంటర్ చేస్తే అది మాడిఫై చేయబడదు. సో కాబట్టి ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా నిదానంగా కూర్చొని చేసుకోండి, హడావుడిగా చేసుకోవద్దు. ఒక్కసారి మీరు చేసిరంటే ఇంకోసారి మళ్ళీ క్రియేట్ చేసుకోనికి ఉండదు, ఎడిట్ చేసుకోనికి ఉండదు. ఒక్క మొబైల్ నెంబర్కి ఒక ఈమెయిల్ ఐడికి ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది. క్రియేట్ అకౌంట్ కాకుండా నెక్స్ట్ ఆన్లైన్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ చేసేటప్పుడు మీకు ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ ఉన్నది. కానీ ఎడిట్ చేసుకోవాలంటే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈచ్ ఒకేషన్ మీరు ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవాలంటే అన్నిసార్లు చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా 250 రూపీస్ మీరు పే చేయాలి. అది కూడా ఎప్పటి వరకు 25th to 2025 నుంచి 6/3/2025 వరకు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసినప్పుడల్లా 250 రూపీస్. ప్రతిసారి 2 అసలే నిరుద్యోగులు ప్రతిసారి 250 రూపాయలు పెట్టడం అనేది వేస్ట్. కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి. ఆఫ్టర్ 6/3/2025 RRB shall not entertain any representation for modification of the information. 6వ తారీఖు 3వ నెల 2020 తర్వాత మీకు మోడిఫై చేసుకోవడానికి ఏ విధమైన వెసులుబాటు లేదు. ఈ లోపే మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోవాలి. హెల్ప్ లైన్ ఫర్ క్యాండిడేట్స్ కనుక ఏమైనా హెల్ప్ కావాలి అని అంటే ఆర్ఆర్సి సెల్ వాళ్ళు ఒక నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్ ఒకటి, మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చారు. సో ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. 0172-565-3333 ఇది ల్యాండ్లైన్ నెంబరు. అదేవిధంగా మొబైల్ నెంబరు 9592001188. ఈ 2 నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఆ నెంబర్స్ కాల్ చేసి మాట్లాడొచ్చు. సో బ్యాన్డ్ ఐటమ్స్ అంటే మీరు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు ఏమేమి ఐటమ్స్ బ్యాన్ చేసిరు అనేది ఇక్కడ మెన్షన్ చేసింది. ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లైక్ మొబైల్ ఫోన్స్, బ్లూటూత్, పెన్ డ్రైవ్స్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్, బ్రిస్ట్ వాచ్. చాలా మంది వాచ్లు పెట్టుకొని పోతారు, ఆ వాచ్లు కూడా పెట్టుకొని పోకండి. ఎనీ అదర్ కమ్యూనికేషన్ డివైజెస్ ఆర్ పెన్సిల్ కూడా సో బ్యాన్డ్ ఐటమ్ అనమాట అది. వ్యాలెట్, పర్స్, షూస్, బెల్ట్స్ అండ్ మెటాలిక్ వేర్ ఇంక్లూడింగ్ ఆర్నమెంట్స్ ఎక్సెట్రా ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. పెన్ను, పెన్సిల్ కూడా ఉంది. ఒకసారి మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. మరి పెన్సిల్ వద్దా అంటే లోపల మేబీ వాళ్ళు అరేంజ్ చేస్తుండొచ్చు. అరేంజ్ ఫర్ సేఫ్ కీపింగ్ కెనాట్ బి అష్యూర్డ్. సో సేఫ్ కీపింగ్ చేస్తారు కానీ వాళ్ళు అంటే మీరు కనుక తీసుకెళ్తే వాళ్ళు ఉంచనీకి అరేంజ్మెంట్స్ ఉన్నా కానీ సో వాళ్ళైతే దానికి బాధ్యత వహించరు. ఇక్కడ ఎగ్జామ్ స్టేజెస్ వచ్చేసి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పీటీ ఉంటుంది. విల్ బి ఫాలోడ్ బై ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ సిబిటి ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్. సో ఇక్కడ నార్మలైజేషన్ అనేది చేస్తారు. మార్క్స్ విల్ బి నార్మలైజ్డ్ ఫర్ ఆల్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్. ప్రతి స్టేజ్లో ఉన్న ఎగ్జామ్కి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్, సో ఇట్లా ప్రతి సెషన్కి ఉంటుంది కాబట్టి అన్నిటికి కలిపి నార్మలైజేషన్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ ఎలా ఉంటుంది? సో సిబిటీలో సెలెక్ట్ అయిన వాళ్ళని, హయ్యర్గా వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అదేవిధంగా షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తుండు? షార్ట్ లిస్ట్ ఫర్ పెట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి డన్ ఎట్ ద రేట్ ఆఫ్ 3 times ఆఫ్ ద వేకెన్సీస్. అంటే ఎన్ని వేకెన్సీస్, 32,000 వేకెన్సీస్ ఉన్నాయి కదా, 1:3 లెక్కన తీస్తాడు. అంటే అప్రాక్సిమేట్లీ 32,000కి 96,000 అంటే అటు ఇటుగా 1,00,000 మందిని మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తాడు. మ్యాక్సిమం ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దాకా పోయినారు అంటే మీకు జాబ్ కన్ఫామ్ అయినట్టే. ఇక్కడ మీరు కొంచెం బాధ్యత వహిస్తే మీరు క్వాలిఫై అయినట్టే. సో నెక్స్ట్ నెగిటివ్ మార్క్ అనేది 1/3 ఉంది. టేక్ కేర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎందుకు టేక్ కేర్ తీసుకోమంటుండు? కాలింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఎక్కువ మందిని పిలుస్తారు కాబట్టి అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరగవచ్చు. కాబట్టి దానికి మీరు ప్రీ ప్లాన్డ్గా ఉండండి. అంటే ఇక్కడ జనరల్గా ఏం జరుగుద్ది అంటే 200 మీటర్స్ ఉన్న సర్కిల్లో ఈవెంట్స్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో 1 కిలోమీటర్ కాబట్టి దగ్గర ఉరకనికి ఛాన్స్ ఉండదు. సో లాంగ్ తీసుకొని రన్ చేయాల్సి ఉంటుంది. ఎట్ ఏ టైం మోర్ మెంబర్స్కి పెడతారు కాబట్టి కాళ్ళలో కాలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ముందుగానే ఊహించుకొని కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఎంటర్టైన్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డ్ ఇన్ SSCL మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఓన్లీ. సో మెట్రికులేషన్ సర్టిఫికేట్లో కానీ లేకపోతే ITI, NIC క్వాలిఫైయింగ్ ఎలవన్ ఎంటర్ ద డీటెయిల్స్. సో ITIలో ఉన్నది కానీ SSCలో ఉన్నది లేకపోతే మెట్రికులేషన్లో ఉన్న నేమ్స్ని మాత్రమే స్టాండర్డ్గా తీసుకొని
చేస్తారు. కాబట్టి అందులో ఉన్న పేర్లను మెన్షన్ చేయండి. సో వేరే పేర్లు మెన్షన్ చేయొద్దని చాలా క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేసిండు. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆన్ ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి ఐడెంటికల్ ఇన్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ మస్ట్ బి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మిమ్మల్ని అడిగినప్పుడు స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీది ఏదైనా అడిగినప్పుడు మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగే రాయండి, కానీ క్యాపిటల్ లెటర్స్లో రాయడం, బ్లాక్ లెటర్స్లో రాయడం డిఫరెంట్గా రాయకండి. ఎందుకంటే ప్రతి స్టేజ్లో మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు మీరైనా కాదని, హ్యాండ్ రైటింగ్ అవన్నీ అడుగుతూ ఉంటాడు. కాబట్టి మీరు రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్లో రాస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. అదే ఎప్పుడు రాయకుండా క్యాపిటల్లో రాసారనుకో డిఫరెంట్గా ఛాన్స్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మీ హ్యాండ్ రైటింగే రాయండి. సొంత ప్రయోగాలు చేసి వింత రాతలు అనేవి రాయొద్దు. ఎందుకంటే అలా రాస్తే ఒకవేళ సిబిటీలో కానీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఆ రైటింగ్కి ఈ రైటింగ్కి ఏమన్నా తేడా ఉంటే క్యాన్సిలేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు రెగ్యులర్ రాసే రైటింగ్ రాస్తే మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు. సో అదేవిధంగా ఈ కాల్ లెటర్ ఫర్ సిబిటీ పెట్ షుడ్ బి డౌన్లోడ్ ఓన్లీ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే ఈ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వేకెన్సీస్ ఇండికేటెడ్ ఇన్ ద ప్రొవిజనల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో వేకెన్సీస్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసిందో అవి 32,000 అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఆ 32,000 అనేది ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. సో వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్. సో ప్రిఫరెన్స్ ఆఫ్ పోస్ట్ అనేది చూసి మరీ ఇచ్చుకోండి. ఏ పోస్ట్ పడితే ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమాకండి. సో ఎక్కువ ఉన్నాయని ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కువ ఉన్నాయి కాదు, ఏది ఈజీగా ఉంటుంది, ఏ జాబ్ చేయడానికి బెనిఫిట్గా ఉంటుంది, ఏ జాబ్ కొంచెం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. సో మీ మెంటాలిటీ దగ్గర జాబ్స్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. మీకు గనక ఒకవేళ అవకాశం ఉంటే ఆ జాబ్ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ పోస్టింగ్. నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ టు అదర్ రైల్వే వుడ్ బి రిజిస్టర్ టిల్ ద న్యూలీ అపాయింటెడ్ క్యాండిడేట్ కంప్లీట్ అట్లీస్ట్ 5 to 10 years ఆఫ్ సర్వీస్. సో 5 నుంచి 10 years, కనీసం 5 years సర్వీస్ అన్న కావాలి. మీరు ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా ఏదైనా చేయించుకోవాలన్నా కనీసం 5 years తర్వాతనే మీరు అట్లాంటివి పెట్టుకోండి అంటుంది. ఇది మీకు జాబ్ వచ్చినాక యూజ్ అవుతుంది. ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. సో ఎగ్జామ్ అనేది బయట స్టేట్లో కూడా ఉండనీకి అవకాశం ఉందని మనం చెప్పుకున్నాం కదా. సో బయట స్టేట్లో కనుక ఎగ్జామ్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే SC ST వాళ్ళకు ట్రైన్ టికెట్ అనేది ఫర్ స్లీపర్ క్లాస్ ట్రైన్ టికెట్ అనేది వాళ్ళకి ఇస్తారు. సో దీనికి వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే వాళ్ళకు SC ST కోటాలు వాళ్ళకి అది ట్రైన్ టికెట్ అనేది ఇస్తారనమాట. సో ఎట్ టైమ్ ఆఫ్ రిజర్వేషన్ ట్రావెలింగ్ ద రిజర్వేషన్. మీరు అంటే SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు బయట స్టేట్లో ఎగ్జామ్ రాయడానికి పోయేటప్పుడు ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్స్తో పాటు ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒక ఎనీ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని పోవాలి. ఎందుకంటే అక్కడ టికెట్ కలెక్టర్, సో టికెట్ చెకింగ్ స్టాఫ్ అనేది మిమ్మల్ని అడగనీకి అవకాశం ఉంటుంది. కాబట్టి అవి దగ్గర పెట్టుకొని పోండి. సో ఇకపోతే మెడికల్గా ఏమేమి అడుగుతున్నాడు అనేది మనం ఒకసారి చూస్తే, మెడికల్గా ఈయన నోటిఫికేషన్లో ఏం డిజైన్ చేసిందంటే మెడికల్ స్టాండర్డ్స్ A2 అని, A3 అని, అదేవిధంగా B1, B2, C1, C2 మొత్తం 6 మెడికల్ స్టాండర్డ్స్ అనేది డిజైన్ చేసిండు. సో ఒక్కొక్క మెడికల్ స్టాండ్ కొన్ని, అంటే A2 అనేది కొన్ని పోస్టులకు ఉంది, A3 అనేది కొన్ని పోస్టులకు ఉంది. సో A2కి మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్. సో కలర్ విజన్ అనేది ఉండకూడదు, కలర్ విజన్కి పాస్ కావాల్సిందే. అదేవిధంగా A3 కూడా కలర్ విజన్ అనేది ఉండొద్దు, ఈ నైట్ విజన్ కూడా ఉండొద్దు. సో ఇక్కడ మీకు డిస్టెన్స్ విజన్ అనేది ఇచ్చింది 6/9 వితౌట్ గ్లాసెస్. సో ఇది కూడా వితౌట్ గ్లాసెస్. ఏది పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎక్సీడ్ 2D. నో ఫాగింగ్ టెస్ట్. సో ఇక్కడ ఫాగింగ్ టెస్ట్ అనేది ఏమీ ఉండదు. అదేవిధంగా B1, B2 సో వీళ్ళకి కూడా కలర్ విజన్ అనేది మస్ట్ పాస్ టెస్ట్, కలర్ విజన్ అనేది ఉండొద్దు, నైట్ విజన్ కూడా ఉండొద్దు అనమాట. ఇక్కడ B2 స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, B2 స్టాండర్డ్స్ కాడ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎక్సీడ్. సో ఇక్కడ లెన్స్ని మనం ఎలో చేస్తున్నాడు, నాట్ ఎక్సీడ్. అయితే ఇది 4Dని మించి ఉండొద్దు అనమాట. ఏది B1 స్టాండర్డ్స్కి 4Dని మించి ఉండొద్దు. అదేవిధంగా B2 స్టాండర్డ్ కూడా 4Dని మించి ఉండొద్దు. అంటే ఇక్కడ రైల్వేలో కొన్ని పోస్టులకి లెన్స్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ ఉంది, కొన్ని పోస్టుకి లెన్స్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. సో ఏటికి ఉన్నాయి ఏటికి లేవు అనేది ఒకసారి చూడండి. అన్నిటికీ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఎందుకంటే అన్నిటికీ ఆప్షన్స్ ఇస్తే అక్కడ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడ మెడికల్లో డిస్క్వాలిఫై అయినా నెక్స్ట్ దానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా C1, C2 సో ఇక్కడ చూడండి, ఇక్కడ నియర్ విజన్ వితౌట్ గ్లాస్ వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ కింద ఇక్కడ నైట్ విజన్ గురించి ఏం మెన్షన్ చేయలేదు. అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ గురించి కూడా
C1 C2 కేటగిరీలో ఏం మెన్షన్ చేయలేదు. అంటే C1 C2 కేటగిరీకి ఈ నైట్ విజన్ ఉన్న, కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ 2 కేటగిరీస్కి ఇచ్చినటువంటి పోస్టులలో. సో అవి ఏంటి అనేది మనం ముందు చూద్దాం. సో సిటిజన్షిప్ వచ్చేసి సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయితే సరిపోతుంది. అదేవిధంగా సిటిజన్ ఆఫ్ నేపాల్, భూటాన్ అన్నారు, అది మనకు అవసరం లేదు. సో ఎందుకంటే మ్యాక్సిమం అందరూ సిటిజన్ ఆఫ్ ఇండియనే ఉంటారు, రైట్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చింది ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 33 సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎవరికి? ఆల్ క్యాండిడేట్స్ ఏజ్ అప్లికబుల్ ఇన్ ద ఏది మన కోవిడ్ టైం గురించి ఒక 3 years అనేది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. దానివల్ల 18 నుంచి 33 ఉన్న వయసు కాస్త 18 నుంచి 36 సంవత్సరాలు, అంటే 36 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. దీంతో పాటు కొన్ని రిజర్వేషన్స్ అంటే ఏజ్ క్యాస్ట్ బేస్ చేసుకొని కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే ఇంకొక 3 years ఎక్స్ట్రా, అంటే ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ ఇస్తే 36 + 3 అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ 36 + 3 అవుతుంది 39. SC ST వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్ ఉంది, అంటే ఇక్కడ 36 కదా, ఇది ఒక 41 years దాకా ఉంటుంది. అది ఈ 36కి ఇవన్నీ ప్లస్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒక 3 years ప్లస్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మళ్ళీ ఓబీసీ NCL ఉంటే కనుక 6 years ఉంటుంది. SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ SC ST అయితే 8 years ఎక్స్ట్రా ఉంటుంది, ఏది 36 మీద. అదేవిధంగా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, సో సమ్ డిసేబిలిటీస్ ఇచ్చిండు వాడు, నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో ఏ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే ఇచ్చినాడో దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ అన్రిజర్వ్డ్కి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, SC STకి అయితే 15 years దాకా ఇవ్వడం జరిగింది అనమాట ఎక్స్టెన్షన్. ఇది ఎక్స్ట్రా ఇన్ ఎడిషన్. రిలాక్స్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఆర్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్. ఇక్కడ 15 years అంటే ఈ యొక్క 36 + 15, సో 51 years దాకా వస్తుంది అనమాట. ఏది SC ST వాళ్ళకి, ఈ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి. అదేవిధంగా క్యాండిడేట్స్ హూ ఆర్ సర్వింగ్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డి, ఆల్రెడీ గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు 3 years సర్వీస్ అయిపోయిన వాళ్ళు అప్ టు 40 years, ఏది EWS UR క్యాట్ అయితే అప్ టు 40 years దాకా చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే అప్ టు 43 years దాకా, SC ST అయితే అప్ టు 45 years దాకా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఏజెస్ అనేది. ఏజ్ 36 అన్నాం కదా, కోవిడ్ పాండమిక్ని కలుపుకొని 36 కదా. సో వీళ్ళు అన్రిజర్వ్డ్ EWS అయితే 01-1989, అంటే ఇప్పటి వరకు బోర్న్ అయి ఉండాలి. అంటే దీని తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఎవరు? ఈ క్యాండిడేట్స్. అదే అప్పర్ లిమిట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్, దీని తర్వాత పుట్టాలి. దీనికంటే ముందు పుట్టిన వాళ్ళు కాదనమాట. 89 కదా, ఇప్పుడు 89 అంటే 90 పుట్టిన వాళ్ళు ఎలిజిబులే ఉంటారు, 92 పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. అంతేగాని ఈ 89 కంటే ముందు వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. 1989 కంటే ముందున్న వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. 89 తర్వాత 90 కానీ 91 కానీ ఇట్లా ఉండాలి. సో ఇట్లా ఉండి ఫర్ కమిటీస్ కేటగిరీస్ లోయర్ లిమిట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. ఇక ఇప్పుడు 01-1-2007 కదా, దీని తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబిలిటీ కాదనమాట. అంటే 2007 దాకా ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఏం చేస్తారంటే మీ ఏజ్ని ఒకసారి చూసుకొని గూగుల్లో ఒకసారి కొట్టుకోండి, ఏజ్ క్యాలిక్యులేటర్ కొట్టుకొని ఇక్కడ మనం ఇంతకుముందు మనం మెజర్మెంట్స్ చెప్పుకున్నాం కదా, దాంతో ఒకసారి టాలీ చేసుకొని చూసుకోండి. ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్ ఇన్ ద అప్లికేషన్ షుడ్ బి సేమ్ ఇన్ ద రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్. సో వాళ్ళు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్ని దేన్ని కన్సిడర్ చేస్తారంటే ఈ మెట్రికులేషన్ SSC దాంట్లో ఉన్నదాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో అదేవిధంగా ఫీజు అనేది అదర్ క్యాండిడేట్స్కి అయితే 500 పెట్టారు, అందులో వచ్చేసి 400 రూపీస్ రీఫండ్ అవుతాయి. ఆ 400 రూపీస్ కూడా ఎట్లా అవుతాయి అంటే CBTకి ఎవరైతే అపీర్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతాయి. CBTకి అపీర్ కాని వాళ్ళకు రిఫండ్ అనేది అవ్వవు. అదేవిధంగా SC ST వాళ్ళకు 250 రూపీస్ చేయడం జరిగింది. దిస్ 250 షెల్ బి రిఫండెడ్ ఇన్ ద కోర్స్ డ్యూలీ. సో వీళ్ళకు కూడా ఈ 250 రూపీస్ రిటర్న్ చేస్తారు. అది కూడా ఏ విధంగా అంటే వీళ్ళు కూడా CBTకి అటెండ్ అయి ఉండాలి. ఈ 250 రూపీస్ ఎవరికంటే ఫర్ అది మన బెంచ్ మార్క్ డిసేబిలిటీ అన్నాం కదా, ఆ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ఫీమేల్స్కి, ట్రాన్స్జెండర్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, SC ST, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వీళ్ళకి ఈ 250 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆ 250 రూపీస్ కూడా తర్వాత CBT తర్వాత వీళ్ళకు రిటర్న్ చేస్తారు అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే కట్టుకోవాలి, ఆన్లైన్ మోడ్ ఓన్లీ. దీనికి ఏంటంటే UPI కూడా మనం ఫోన్పే ద్వారా కూడా కట్టుకోవచ్చు, అదేవిధంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్ ఆర్ దోస్ హూ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 ఆర్ ఎలిజిబుల్ ఫర్
కన్సెషనల్ ఫీజ్ ఫర్ దిస్ దే షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ అప్లికేషన్. సో వీళ్ళకి కూడా కొన్ని అంటే ఫీజులో కన్సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏది 50,000 యాన్యువల్లీ 50,000 తక్కువ ఉండాలి. యాన్యువల్ 50,000 తక్కువ అంటే మేబీ ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు అట్లాంటి సర్టిఫికేట్ కనుక తెచ్చుకుంటే వాళ్ళకు కూడా కన్సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ యాజ్ ఫర్ ఎన్ఎక్సర్ 3. ఎన్ఎక్సర్ 3 అనేది లాస్ట్లో నోటిఫికేషన్ చివరిలో ఇచ్చారు. ఆ ఫార్మాట్లో మాత్రమే తీసుకొని రావాలి. అది కూడా ఎవరు, తహసీల్దార్ అండ్ అబో ర్యాంక్ ఆఫీసర్ ఇష్యూ చేస్తాడు అనమాట దీన్ని. సో దీనికి ఇంకోటి కూడా ఏమి ఇచ్చిందంటే సిట్టింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ సేమ్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయని కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా రాజ్యసభ మెంబర్, పర్సన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ విచ్ దిస్ ఎంపీస్ నార్మల్లీ రెసిడెన్స్. సో ఆయన నార్మల్గా మన రెసిడెన్సీలో ఉంటే ఆ రాజ్యసభ ఎంపీ కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఎనీ యూనియన్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చు. ఇదంతా మనకు అనవసరం. సో తహసీల్దార్ అండ్ అబో ర్యాంక్ మనం తీసుకుంటాం అవసరం ఉంటే. రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు. సో మనం ఎగ్జామినేషన్ ఫీజు రిఫండ్ ఏంటంటే విచ్ దే హ్యావ్ మేడ్ పేమెంట్ ఆర్ ఆల్టర్నేటివ్ ప్రొవైడ్. మనం ఏ అకౌంట్ నుంచి అయితే పే చేస్తామో దానికి చేయమన్నా చేస్తారు, లేకపోతే ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ ఇచ్చినా కానీ ఓకే. అకౌంట్ నెంబర్ అండ్ నేమ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్. ద రిఫండబుల్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ షెల్ బి రిఫండెడ్ డ్యూలీ నేమ్ అండ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి. సో మనం ఏదైతే ఇస్తామో దానికి రిఫండ్ చేస్తారు. ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫర్నిషింగ్ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ lies on the candidate and RRB shall not be entertained corresponding from candidates on this ground. సో దానికి మనమే పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఇచ్చిన అకౌంట్ మాత్రం వాళ్ళు వేస్తారు. సో మీరు రాంగ్ ఇచ్చి దాన్ని ఆర్ఆర్బీని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమన్నా ఒకవేళ మనం పే చేసేటప్పుడు మనకేమన్నా అంటే ఎస్బీఐ ఈపే ద్వారా కానీ ఏదైనా చేసినప్పుడు మనకేమన్నా పేమెంట్ విషయంలో కొంచెం ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం మనం ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మనం క్లారిఫై తీసుకోవచ్చు. మేబీ ఇక్కడ దాకా రాదు, పేమెంట్ అంతా ఓకే అవుతుంది. సో ఎవరు ఈడబ్ల్యూఎస్ ఉన్నారు కదా, ఈడబ్ల్యూ రిజర్వేషన్కి ఎవరు వర్తిస్తారంటే యాన్యువల్ ఇన్కమ్ ఇస్ బిలో 80,000, 8 lakh ఉండాలి. సో యాన్యువల్లీ సంవత్సరానికి 8 లక్షల కింద ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. క్యాండిడేట్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సిఎల్ దోస్ ఫ్యామిలీస్ గ్రాస్. సో దీని కిందికి ఎవరైతే రారో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ దీని కిందికి రానోళ్ళు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇంకా ఇందులో కొన్ని కండిషన్స్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, ఈ బిలో ఉండాలి, ఎట్ ద సేమ్ టైం 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబో. సో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 5 ఎకరాలు ఉన్న 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ కాదు. రెసిడెన్షియల్ ఫ్లాట్ 1000 square feet ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, అంటే 1000 square feet అండ్ అబో. సో వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. అదేవిధంగా 100 square feet యాడ్స్ ఇన్ మున్సిపాలిటీస్ ఏరియాలో ఒక 100 square feet యాడ్ ఉన్నా లేకపోతే అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. 200 square యాడ్స్ లేకపోతే అంతకంటే ఎక్కువ ఈ నోటిఫైడ్ మున్సిపాలిటీస్లో ఉంటే మాత్రం వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ కాదు. ఇవన్నీ కూడా యాజ్ పర్ డాక్యుమెంట్ లీగల్గా ఉండాలి. సో ఆన్ రికార్డ్లో ఉంటేనే ఎలిజిబిలిటీ కాదు. కొంతమంది ఏంటంటే ఆఫ్ రికార్డ్ కూడా జనరల్గా తీసుకుంటారు, ఏది నోటరీ రాసుకొని. సో అది వేరు, అది ఎక్సెప్షన్, దాని గురించి మాట్లాడట్లే నేను. అఫీషియల్గా ఆన్ రికార్డ్ రెవెన్యూ రికార్డు గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎవరు ఇస్తారంటే తాలూకా మెజిస్ట్రేట్, తహసీల్దార్ అన్నమాట. రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, అంటే అట్లీస్ట్ తహసీల్దార్ ఇవ్వచ్చు, ఆర్డీఓ ఇవ్వచ్చు, కలెక్టర్ గారు ఇవ్వచ్చు. మినిమం తక్కువ ఎవరు తహసీల్దార్ కంటే తక్కువ క్యాడర్ నుంచి ఉండొద్దు. అది కూడా ఎన్ఎక్జర్ 2 అనే ఫార్మేట్లో ఎన్ఎక్జర్ 3 అనే ఫార్మేట్లో ఉండాలి. ఈ 3 అనే ఫార్మేట్ చివరిలో ఇచ్చారు. ప్రతి ఒక్క ఫార్మేట్లు కూడా చివరిలో ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్లోనే తీసుకోండి. మీరు బయట జిరాక్స్ షాప్లో దొరికేటటువంటి ఫార్మేట్లలో ఏ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవద్దు. సో ఆ ఫార్మేట్లోనే తీసుకోండి. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి కూడా రిజర్వేషన్ అనేది, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్. సో ఎవరైతే మనం డిజేబిలిటీ అన్నాం కదా, సో ఆ డిజేబిలిటీ ఉన్న క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అరేంజ్ ఫర్ ద స్క్రైబ్ ఆన్ దేర్ ఓన్. సో వాళ్ళ స్క్రైబ్ను వాళ్ళే, అంటే కొంతమందికి హ్యాండ్ ఉండదు, లేకపోతే ఐస్ సరిగా కనిపించవు. సో కొన్ని డిజేబిలిటీ ఉంటాయి. ఆ డిజేబిలిటీ ఉన్న వాళ్ళు స్క్రైబ్, అంటే వాళ్ళకు రాయడానికి ఒక స్క్రైబ్ని వాళ్ళే అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద స్క్రైబ్ చూజన్ బై ద క్యాండిడేట్ షుడ్ బి 1 step బిలో ద క్వాలిఫికేషన్. సో ఎవరైతే స్క్రైబ్ని తెచ్చుకుంటారో ఆ స్క్రైబ్ అనేది వాళ్ళ క్వాలిఫికేషన్ కంటే, ఇప్పుడు దీనికి 10th క్వాలిఫికేషన్ ఇచ్చింది కదా, సో ఆ 10th క్వాలిఫికేషన్ కంటే కూడా ఒక స్టెప్ అనేది తక్కువ ఉండాలి, అంటే 9th కానీ 8th కానీ అట్లా ఉండాలి. ఆఫ్ ద క్యాండిడేట్ టేకెన్ ఎగ్జామినేషన్. సో ఆయన ఒక స్టెప్ తక్కువ ఉండేటట్టు ఉండాలి. సో ఎవరైనా సర్వీస్ మ్యాన్లు ఉంటారు కదా, అంటే ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇంకా ఇందులో నుంచో కానీ ఇందులోకి వస్తూ ఉంటారు, వాళ్ళు
డ్యూరింగ్ ద డాక్యుమెంట్ వెరిఫికేషన్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ఎన్ఓసి. వాళ్ళు ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఇది ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే, జాబ్ లేని వాళ్ళకు నో అబ్జెక్షన్. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంతకుముందు అనుకున్నాం కదా, ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి 1:3 అంటే 1:3 తీసుకోవాలని ఏం లేదు, కానీ మ్యాక్సిమం 1:3 తీసుకుంటారు. సో అది పెట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 పిలుస్తారు. అంటే ఇక్కడ క్వాలిఫై అయితే నీకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నీ పేరు వచ్చిందంటే నీకు జాబ్ కన్ఫర్మ్ అయినట్టు 100%. ఇంకా డాక్యుమెంట్లో నువ్వేమన్నా మెడికల్ ఎగ్జామినేషన్ ఏమైనా మిస్కమ్యూనికేషన్ చేస్తే చెప్పలేము దానికి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 90 minutes ఉంటుంది. జనరల్ సైన్స్ 25 మార్కులు, మ్యాథ్స్ మీద ఒక 25 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ మీద 30 మార్క్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ మీద 20 మార్క్స్, మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 1/3 నెగిటివ్, అంటే 3 గనక మిస్టేక్స్ చేస్తే 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతున్నది. ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎవరైతే ఉందో కనీసం వాళ్ళు 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే 100కు కనీసం క్వాలిఫై కావాలంటే 40 మార్కులు అయితే ఉండాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కూడా 40% ఉండాలి. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఉన్నవారు కనీసం 30%, ఎస్సీ ఎస్టీ కూడా 30% మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అంతకంటే తక్కువ వస్తే మాత్రం వాళ్ళు అన్క్వాలిఫైడ్. ఇక సిలబస్లోకి వస్తే మనం రెగ్యులర్గా చూసేటటువంటి సిలబసే. మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్, బోర్డ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్. సో ఇంతకు మించి మీరు ఏమీ చెయ్యొద్దు. ఇక్కడ సిలబస్లో ఏదైతే ఇచ్చిండో అవి మాత్రమే చదవండి. 100% సిలబస్లో ఇచ్చిన దాని నుంచి అడుగుతాడు, అంతేగాని మీరు ఎక్స్ట్రాగా ఓవర్ థింక్ చేసి ఎక్స్ట్రా చదివి అంత బర్డన్ అంతా నెత్తి మీద పెట్టుకోవద్దు. జనరల్ ఇంటెలిజెన్స్లో అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలాయిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డిసిజన్ మేకింగ్, similarities and differences, analytical reasoning, classification, direction, statement and arguments and assumptions. సో ఇవి మ్యాథ్స్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటటువంటి టాపిక్స్. జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఇవన్నీ కూడా 10th బేస్ దాటిపోడు. లైఫ్ సైన్స్ ఆఫ్ ద 10th స్టాండర్డ్ లెవెల్. సో ఓన్లీ 10th స్టాండర్డ్ లెవెల్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 10th బేస్, నువ్వు పిహెచ్డీ చేసిన పిహెచ్డీ రేంజ్లో ఏం అడగడు, 10th క్లాస్ బేస్లోనే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో వీటి నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్కి 35 కిలోల వెయిట్ ఉంటుంది. అది ఎత్తుకొని 100 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అది కూడా 2 minutesలో ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి కనుక బ్యాక్ కింద పడితే ఈవెంట్ పోయినట్టే. సో వెయిట్ చాలా లెస్, 35 kgs అంటే ఈజీగా క్యారీ చేయగలుగుతారు. మీరు స్పీడ్ కూడా ఉరకాల్సినటువంటి అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ మెరిట్ ఉండదు. సో దీనికి మార్క్స్ కూడా ఏముండవు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. 2 minutes కాబట్టి మీరు ఇక్కడ టాస్క్ ఏంటంటే బ్యాగ్ అనేది జారకుండా బిర్రుగా పట్టుకోవడమే ఇక్కడ టాస్క్. సో మీరు నడుచుకుంటూ పోయినా 2 minutesలో 100 meters అనేది పోతారు. ఇది అంత టఫ్ టాస్క్ ఏం కాదు. సేమ్ ఫీమేల్కి 20 kgs బ్యాగ్, 100 meters, 2 minutes. ఇక్కడ 2 minutes వీళ్ళకి ఏంటంటే వెయిట్ ఒకటి తగ్గింది అంతే, వీళ్ళకి కూడా 1 ఛాన్సే ఉంటుంది. ఇది కూడా పెద్ద టఫ్ ఏం కాదు. ఇక టఫ్ ఎలా యాడ్ వచ్చిందంటే 100 meters in 4 minutes, 1000 meters అంటే 1 kilometer 4 minutes and 15 secondsలో పోవాలి. ఇది కూడా ఒకటే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉమెన్ కూడా 1000 meters అంటే 1 kilometer 5 నిమిషాల 40 సెకండ్లలో పరిగెత్తాల్సి ఉంటుంది. ఇది జనరల్గా అంటే అంత ఇబ్బంది ఏం కాదు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 200 meters ట్రాక్లో పెడతాడు కాబట్టి ఈ ట్రాక్లో నేను పక్క నుంచే పోతా అంటే వీలు పడదు. ఎందుకంటే ఒకేసారి ఒక 50 మందిని లేకుంటే 100 మందిని వదులుతాడు. ఎందుకంటే RFID ఉంటుంది, ఆటోమేటిక్ స్కాన్ అవుతుంది. నువ్వు 5 రౌండ్లు వేయాలి, నువ్వు దీని పక్కనే ఉరుకుతా అంటే అందరు దీని పక్కనే ఉంటారు. సో కాబట్టి నువ్వు కొంచెం లెంత్ తీసుకొని ఉరకాల్సి ఉంటుంది. సో ఈ లెంత్ తీసుకొని ఉరికే క్రమంలో కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ ఆటోమేటిక్గా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ప్రాక్టీస్ అనేది మస్ట్. డైరెక్ట్ పోతా ఈజీయే కదా అంటే కాదు, దీనికి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ PWS ఉన్నారు కదా, ఎవరైతే మన ప్రిస్క్రైబ్డ్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉన్నదో,
సో వాళ్ళకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఆ ఎక్సెప్షన్స్ ప్రకారం వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకు ఈ పీటీ అనేది కూడా కొంచెం ఉండదు. రైల్వే విల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇంజురీ హార్మ్ఫుల్. మీకు ఏదైనా దెబ్బలు తగిలినా కానీ ఏమైనా అయినా కానీ దానికి రైల్వేకి సంబంధం లేదు, మీరే కేర్ తీసుకోవాలి. ఇఫ్ ద ఫీమేల్ క్యాండిడేట్స్ డిక్లేర్ బిఫోర్ పెట్ దట్ షీ ప్రెగ్నెంట్, ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక ఎవరైనా ప్రెగ్నెంట్ ఉంటే షీ షెల్ బి డిక్లేర్ టెంపరరీ అన్ఫిట్. సో ఆమె దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చి దెన్ కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ షెల్ బి డన్ అండ్ ద కేస్ ఫౌండ్ ద ప్రెగ్నెంట్. సో ఆమె డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేస్తే ఆమెకు కరెంట్లీ టెంపరరీ అన్ఫిట్, ప్రజెంట్ అన్ఫిట్ అని ఇస్తారు. ఇచ్చినాక తర్వాత అదంతా ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయినాక ఆమెకు రీఎగ్జామిన్ అనేది పెట్టడం జరుగుతుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీకి సంబంధించి. సో అంటే అక్కడ ఓన్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది, అదర్స్కి మెన్షన్ చేయడం జరగలేదు. ఓకేనా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 అని పిలుస్తారు. సెక్యూరింగ్ సేమ్ నార్మలైజేషన్ పర్సనాలిటీ స్కోర్ బై ద ఏజ్ క్రైటీరియా. సో ఒకవేళ సేమ్ మార్క్స్ కనుక వస్తే వాళ్ళని ఏం చేస్తారంటే ఏజ్ బేస్ చేసుకుని ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. నార్మలైజేషన్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ వేరియస్ స్టేజెస్ షెల్ బి బేస్డ్ ఆన్ ద నార్మలైజ్డ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద వెనెవర్ సిబిటీ ఈస్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్ ఫర్ ద సేమ్ సిలబస్. ఒకటే సిలబస్ మల్టిపుల్ సెషన్స్ ఉండడం వలన సో నార్మలైజేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి? క్యాండిడేట్ మస్ట్ క్రియేట్ అన్ అకౌంట్. సో ఒక అకౌంట్ అనేది క్యాండిడేట్ క్రియేట్ చేసుకోవాలి. లింక్ గివెన్ ఇన్ ద అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్. సో అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్లో మాత్రం చేసుకోండి. బయట ఏమైందంటే ఫ్రాడ్ లింక్స్ ఉంటాయి, సో అవి ఒకసారి చూసుకొని చేసుకోండి అని చెప్తున్నది. యాక్టివ్ పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి రిసీవింగ్ ఓటీపీ. ఓటీపీలు అనేది మెయిల్ ఐడికి కానీ మొబైల్ నెంబర్కి కానీ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి యాక్టివ్ ఉండేవి చూసుకోండి, అవి యాక్టివ్లో ఉండేటట్టు కూడా చూసుకోండి. నో చేంజ్ ఇన్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్. సో అకౌంట్ క్రియేట్ చేసినాక మళ్ళీ నేను డీటెయిల్స్ మార్చుకుంటా అంటే కలవదు, ఇది వన్ టైం మాత్రమే. ఒక్కసారి మీరు రిజిస్టర్ అయిందా మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీద ఇంకోటి చేసుకోనికి ఉండదు, మోడిఫై చేసుకోనికి కూడా ఉండదు. సో కాబట్టి ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలా కేర్ తీసుకొని చేసుకోండి. ఇఫ్ క్యాండిడేట్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్, ఒకవేళ ఇంతకు ముందే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఉంటే మాత్రం ఆ అకౌంట్ మీద డైరెక్ట్ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఆన్లైన్ మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్ టు కెప్ట్ రెడీ బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. అప్లికేషన్ పోయే ముందు ఆన్లైన్ స్కాన్ కాపీస్ అని దగ్గర పెట్టుకోండి. రీసెంట్ క్లియర్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ అగెన్స్ట్ ఏ ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్. సో ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు కలర్ ఫోటో తీసుకోమని చెప్తున్నాడు. ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ జేపీఈజీ ఫార్మేట్లో తీసుకోవాలి, అది కూడా 50 to 100 KB ఉండాలి. వితౌట్ వేరింగ్ డార్క్ గ్లాసెస్ అండ్ క్యాప్. మీరు గ్లాసెస్ అనేది పెట్టుకోకండి, డార్క్ గ్లాసెస్ పెట్టుకోవద్దని, అసలు గ్లాసే పెట్టుకోవద్దని నేను అంట. సో డార్క్ గ్లాసెస్ అండ్ క్యాప్ కూడా పెట్టుకోవద్దు. ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద కలర్ ఫోటోగ్రాఫ్ మస్ట్ బి యాజ్ బిలో. ఆ కలర్ ఫోటో కూడా ఎలా ఉండాలంటే ఈ కింద సూచించిన విధంగా ఉండాలి. కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ లైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ కానీ లైట్ కలర్ కానీ ఉండాలి. ద డ్రెస్ షుడ్ బి నాన్ వైట్ డ్రెస్. మీరు వేసుకున్న డ్రెస్ అనేది నాన్ వైట్ ఉండాలి. ప్రిఫరబుల్ ఇన్ డార్క్ కలర్. సో మ్యాక్సిమం డార్క్ కలర్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అని చెప్తున్నాడు. ద కలర్ ఫోటోగ్రాఫ్ మస్ట్ నాట్ బి ఓల్డర్ దెన్ 2 months విత్ రెస్పెక్ట్ టు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. సో మీరు ఫోటో అప్లోడ్ చేసేయడానికి ఒక 2 months బ్యాక్ వరకు చూసుకోండి. అంటే నెరీ ఓల్డర్ దెన్ 2 months కంటే ఎక్కువ ఓల్డ్ అయి ఉండొద్దని చెప్తుంది. ఆ బెటర్ సజెషన్ ఏంటంటే అప్పుడే దిగి అప్లై చేసుకోండి. ఇట్ షుడ్ బి సైజ్ 35 mm నుంచి 45 mm, 35 mm into 45 mm ఉన్నా పర్వాలేదు, లేకపోతే 320 into 240 పిక్సెల్ ఉన్నా ఓకే. ఇట్ షుడ్ బి జేపీఈజీ ఫార్మేట్లో మాత్రమే చేయాలి. కొంతమంది పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేస్తారు, అట్లా చేయొద్దు. జేపీఈజీ ఫార్మేట్లో దగ్గర పెట్టుకొని ఉండండి. విత్ మినిమం 100 DP రిజల్యూషన్ తోటి ఉండాలి అది కూడా. ద సైజ్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 50 to 100 KB. సో ఫోటోగ్రాఫ్ ఎంత ఉండాలి? 50 నుంచి 100 KB ఉండాలి. A professional studio photograph take using mobile and self-composed portions may result in the rejection of the application. సో మీరు కనుక ఫోటో మొబైల్ ఫోన్లో సెల్ఫీలో తీస్తే మేబీ రిజెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. సో కాబట్టి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తోటి తీసుకోండి అని చెప్తున్నాడు. అట్లాంటి మొబైల్లో ప్రయోగాలు చేయమాకండి. సో మేబీ రిజెక్ట్ అయితే అవ్వచ్చు. మే రిజల్ట్
ఇన్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్. విత్ క్యాప్, హ్యాట్, సన్ గ్లాసెస్, డార్క్ గ్లాసెస్ ఇవేవి కూడా పెట్టుకోవద్దు. ఫేస్ షుడ్ ఆక్యుపై అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఏరియా. మీరు అప్లోడ్ చేసే దాంట్లో కనీసం ఫేస్ అనేది 50% ఉండాలి. ఫుల్ వ్యూ ఆఫ్ ద లుకింగ్ ద కెమెరా డైరెక్ట్లీ. సో మీరు దిగేటప్పుడు కూడా అటు సైడ్ ఇటు సైడ్ చూస్తూ స్టైలిష్ కాకుండా కెమెరాని డైరెక్ట్ చూస్తూ ఉన్న ఫోటో ఉండాలి. ఫేస్ మస్ట్ బి కవర్డ్ బై హెయిర్, మస్ట్ నాట్ బి కవర్డ్ బై హెయిర్ ఆఫ్ ద హెడ్, ఎనీ క్లాత్, ఎనీ అదర్. సో అంటే మీ హెయిర్ తోటి ఫేస్ని కవర్ చేయడం, లేకపోతే ఏదో మాస్క్ తోటి కవర్ చేయడం అట్లా ఏమి ఉండదు. ఫేస్ అనేది చాలా క్లియర్గా అవుపించాలని చెప్తుంది ఫోటోగ్రాఫ్లో. జేపీజీ ఇమేజ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్. మీ సిగ్నేచర్ అనేది రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాయండి. ఏదో పెద్ద ప్రొఫెషనల్ ఏజెంట్ లాగా పెట్టకుండా సింపుల్గా మీ రెగ్యులర్ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంటుందో అలా రాయండి. ఎందుకంటే మీరు ఈ సిగ్నేచర్ అనేది ఎంటైర్ నోటిఫికేషన్లో డిఫరెంట్ ప్లేసెస్లో మీరు వాడుతూ ఉంటారు. ఫిజికల్ ఎఫిషియన్సీ పోయిన దగ్గర, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోయిన దగ్గర, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ పోయిన దగ్గర, ఫైనల్ రిక్రూట్మెంట్లో పోయిన దగ్గర ప్రతి చోట వాడుతూ ఉంటారు. సో మీరు ఇవాళ ఏదో సొంత ప్రయోగం చేస్తే మళ్ళీ రేపటి రోజున మీకు ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి కూడా మీరు రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లోనే రాయండి. అది జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. అది కూడా 30 నుంచి 50 KB ఉండే విధంగా చూసుకోండి. సో ద అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్ ఓన్లీ. మీ సైన్ని అప్లోడ్ చేసేటప్పుడు వైట్ పేపర్ మీద సైన్ చేయండి. అది కూడా బ్లాక్ ఇంక్ పెన్ తోటి మాత్రమే చేయండి అని చెప్తుండు. సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ లెటర్స్ అండ్ నాట్ బ్లాక్ క్యాపిటల్ లెటర్స్లో కానీ బ్లాక్ లెటర్స్లో కానీ పెట్టద్దు. మీ రన్నింగ్ లెటర్స్లో మాత్రమే పెట్టండి. ఇమేజ్ షుడ్ బి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 100 DPI రిజల్యూషన్ ఉండాలి. 50 mm x 20 mm ఆర్ 140 x 60 పిక్సెల్లో ఉండేటట్టు చూసుకోండి. దాని యొక్క సైజ్ వచ్చేసి 30 నుంచి 50 KB ఉండే విధంగా చూసుకోండి. కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద సిగ్నేచర్ షుడ్ బి విజిబుల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ఇట్ బాక్స్. మీరు ఎక్కడైతే దాన్ని అప్లోడ్ చేస్తారో ఆ కంప్లీట్ సిగ్నేచర్ అవుపేటట్టు, అంటే మూలలు కట్ అయ్యేటట్టు కాకుండా కంప్లీట్ సిగ్నేచర్ అవుపేటట్టు చూసుకోండి. ఆ బాక్స్లో ఎగ్జాక్ట్లీ మిడిల్ వచ్చేటట్టు చూసుకోండి. SC ST సర్టిఫికేట్. సో వీళ్ళు ఇన్ PDF ఫార్మాట్ 500 KB. ఏది SC ST వాళ్ళు ఎందుకు వీళ్ళు SC ST వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ట్రైన్లో పోయేటప్పుడు వీళ్ళకి పాస్ ఇస్తారు కదా, సో ఆ పాస్ కోసం వీళ్ళు కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాడు అనమాట. అది మన PDF ఫార్మాట్లో ఇందులో అప్లోడ్ చేయాలి. అది కూడా 500 KB కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకోవద్దు. 500 KB అప్ టు 500 KB. నెక్స్ట్ స్క్రైబ్కి సంబంధించి ప్రొవైడ్ డీటెయిల్స్ ఆఫ్ ద స్క్రైబ్ డ్యూలీ అప్లోడింగ్ హిస్ ఆర్ పాస్పోర్ట్ సైజ్. ఇప్పుడు స్క్రైబ్ ఉంటాడు కదా, ఆ స్క్రైబ్ కూడా పాస్పోర్ట్ అనేది మెన్షన్ చేయాలి. ప్లెయిన్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్క్రైబ్ ఇన్ ద జేపీజీ ఇమేజ్ 40 to 70 KB ఉండేటట్టు చూసుకోవాలి. వితౌట్ వేరింగ్ మాస్క్. సేమ్ మనం కిందకి ఏదైతే చెప్పినా అది ఇది స్క్రైబ్కి అనమాట. ఎవరైతే ఫిజికలీ డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళు స్క్రైబ్ని తెచ్చుకుంటారు ఏమంటే ఎగ్జామ్ రాయడానికి. ఆ స్క్రైబ్ క్వాలిటీస్ మనం కిందకి చెప్పాం. ఆ ఫోటో కూడా అతను అప్లై చేయాలి. చేంజ్ ఆఫ్ ద స్క్రైబ్ ఎట్ ఎగ్జామ్ వెన్యూ ఈజ్ జనరలీ నాట్ పర్మిటెడ్. జనరల్గా అయితే ఒకవేళ ఇవాళ స్క్రైబ్ నువ్వు పెట్టుకుంటావు రాయనికి, ఆ రోజు ఆ స్క్రైబ్కి ఏదైనా ఇబ్బంది ఉంటుంది, నువ్వు పోయే రోజు స్క్రైబ్ ఏదైనా అన్వాంటెడ్ కారణాల వల్ల రాలేకపోయింది అనుకోండి, జనరల్గా అయితే పర్మిషన్ ఉండదు వేరేటోళ్ళకి. సో కాబట్టి కొన్ని అండర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్, అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు విన్నదాన్ని బట్టి కొన్ని ఎక్సెప్షనల్ పర్మిషన్లో ఎలో చేస్తే చేయొచ్చు. కానీ మ్యాక్సిమం ఏంటంటే మీరు ఈరోజు పెట్టిన స్క్రైబ్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ కమ్యూనికేషన్ రిగార్డింగ్ ఇంపార్టెంట్ సెలెక్షన్ ప్రాసెస్ షెల్ బి అడ్వైజ్డ్ త్రూ ద కన్సర్న్ RRB RRC అఫీషియల్ వెబ్సైట్స్. సో అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా మాత్రమే మీకు అన్ని కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దట్ కమ్యూనికేషన్ కెన్ బి సెండ్ త్రూ SMS ఆర్ మెయిల్కి కానీ SMS కానీ చేస్తారు. RRB విల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ ద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మీరు మెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ మార్చుకుంటా అంటే RRB ఒప్పుకోదు, దాన్ని ఎంటర్టైన్ చేయదు. సో కాబట్టి మీరు ఫిక్స్ కండి. మొత్తం మీకు జాబ్ వచ్చి మీరు జాబ్లో జాయిన్ అయిన దాకా కూడా ఈరోజు మీరు ఏ మెయిల్ ఐడి అయితే పెడతారో, ఏ మొబైల్ నెంబర్ అయితే పెడతారో ఆ రెండింటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. కేర్ఫుల్లీ నోట్ అండ్ రిమెంబర్ ది రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ద ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ కరప్షన్. సో మీరు ఇవాళ అప్లై చేసినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మొత్తం ప్రాసెస్ అయిపోయేంత వరకు దగ్గర పెట్టుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈరోజు మీరు అప్లై చేస్తున్నప్పటి నుంచి ప్రతి డాక్యుమెంట్ మీ దగ్గర ఒక జిరాక్స్ సెట్ అనేది పెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాయడానికి పోయిన హాల్ టికెట్ అయినా ప్రతిది కూడా మీ దగ్గర ఒక సెట్ అనేది పెట్టుకోండి. ఆఫ్టర్ ఎగ్జామ్ రాసి ఇచ్చినాక కూడా ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే గతంలో ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఏది
మన డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడు పోయినప్పుడు. సో కాబట్టి ప్రతిదీ కూడా దగ్గర పెట్టుకోండి. ఆర్ఆర్బీకి ఒక ఫోల్డ్ చేసి ప్రతిదీ మీరు అప్లై చేసినప్పుడు కానీ, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కానీ, మీరు ఫిజికల్ ఎఫిషియన్సీకి పోయినప్పుడు కానీ, ఏది ఏ స్టేజ్లో అవుతుందో తెలియదు. మీరు అపీర్ అయిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీ దగ్గర చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోండి. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ విత్ కరెక్షన్ ఇన్ఫర్మేషన్ అండ్ రీచెక్ బిఫోర్ సబ్మిషన్. సబ్మిషన్ చేసే ముందు 1కి 4 సార్లు చెక్ చేసుకోండి. అప్లికెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ అనేది ఒకసారి సబ్మిషన్ అయిపోయినాక కరెక్షన్ అనేది చేసుకోనికి రాదు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది. అందులో తెలుగు కూడా ఉంది. సో మీరు బేఫికర్ ఎనీ వన్ అమాంగ్ దీస్ లిస్టెడ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి మీ ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు అనేది మీరు అందులో టిక్ చేసుకోండి. తెలుగు ఉంది కాబట్టి తెలుగు అనే ఆప్షన్ పెట్టుకోండి. సో ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ కూడా పెట్టుకోండి. ఆప్ట్ ఫర్ ద మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో అప్లికేషన్ అయిపోయినాక కూడా మీరు ఏ మోడ్లో పే చేయాలనుకుంటున్నది కూడా అడుగుతుంది. ద అప్లికెంట్ విల్ రిసీవ్ ఏ కన్ఫర్మ్ ఆన్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆన్లైన్ త్రూ ఈమెయిల్, ఎస్ఎంఎస్. సో మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ ఫీజు పే చేస్తారో పే చేసినాక మీకు మెసేజ్ వస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. కన్ఫర్మ్ ఆన్ సక్సెస్ఫుల్ పేమెంట్ ఆన్లైన్ త్రూ ఈమెయిల్, ఎస్ఎంఎస్. సో ఇక్కడ మీకు కన్ఫర్మ్ అయినట్టు ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది. అప్పుడు మాత్రమే కన్ఫర్మ్ అయినట్టు. సబ్మిటింగ్ ఆర్ఆర్బీ అప్లికేషన్ త్రూ ద ఆధార్ వెరిఫికేషన్ మోడ్ బై ద క్యాండిడేట్ విల్ బి ఫెసిలిటేట్ స్మూత్ ఎంట్రీ టు ఎగ్జామిన్ ఎంటర్స్ స్ట్రెంగ్తెన్. సో పోస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ ఆఫ్ ద అప్లికబుల్. ఇదంతా నీడేం కాదు. సో ఎక్సెప్ట్ డీటెయిల్స్ ఫిల్ ఇన్ ద క్రియేట్ అన్ అకౌంట్. ఇది ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం. సో అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు అది తప్పించి దానికి ఎన్నిసార్లు అయినా ఏమంటారు ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. రిమైనింగ్ వాటికి మాత్రం మీరు ప్రతిసారి ఎన్నిసార్లు ఎడిట్ చేసుకుంటే అన్నిసార్లు 250 రూపీస్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఆ 250 రూపీస్ కూడా మనం డేట్ అనేది చెప్పినాం. ఏం చెప్పినాం? విల్ బి పర్మిటెడ్ అప్ టు 10 days ఆఫ్టర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్. సో అప్లికేషన్ ఫీజు అయిపోయాక ఒక 10 days ఇచ్చిండు. అది ఎప్పటి నుంచి అంటే 24/20/25 నుంచి 6 వరకు మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చిండు. ఎడిట్ చేసుకున్న ప్రతిసారి 250 రూపాయలు అనేది కట్టాలి. ఒకవేళ ఇన్వాలిడ్ ఫోటో అంటే మనం ఇంతకుముందు చెప్పినటువంటి ఫార్మేట్లో కానీ ఫోటో లేకపోయినా, సిగ్నేచర్ లేకపోయినా, లేకపోతే ఇన్కంప్లీట్ మొత్తం కంప్లీట్ చేయకుండా మధ్యలో కొన్ని ఫిల్లింగ్స్ వదిలినా కానీ, ఓవర్ ఏజ్, అండర్ ఏజ్ అంటే ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ఏజ్ తక్కువ ఉన్నా కానీ మీ అప్లికేషన్ అనేది తీసుకోబడదు. మీరు డబ్బులు పే చేస్తారో అంత అవుతుంది కానీ అది ఓకే కాదు. సో కాబట్టి ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు, సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు మీ మొత్తం కంప్లీట్ అయిందా లేదా, మీకు మెయిల్కి కానీ మొబైల్కి కానీ కంప్లీట్ అయినట్టు, సక్సెస్ఫుల్ పేమెంట్ మోడ్ కంప్లీట్ అయినట్టు మీకు మెసేజ్ వచ్చిందా లేదని చూసుకోండి. సో ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది అప్లై చేసే ముందే మీరు చూసుకోవాలి. అది మీ బాధ్యత. సో ఇన్స్ట్రక్షన్స్ టు ఈ కాల్ లెటర్. ఈ కాల్ లెటర్ వచ్చేసి 4 days బిఫోర్ ద డేట్ ఆఫ్ సిబిటి. సిబిటి కంటే ఒక 4 days ముందే మీకు కాల్ లెటర్ అనేది ఆన్లైన్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్లైన్లో మీకు పంపించబడదు. షెల్ బి గివెన్ అబౌట్ 10 days ఇన్ ద అడ్వాన్స్. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం ఒక 10 days ముందే మీకు ఇంటిమేషన్ అబౌట్ ద సిటీ ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇంటిమేషన్ ఎక్కడ మెయిల్ ద్వారా కానీ లేకపోతే మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా కానీ జరుగుతుంది. 4 days బిఫోర్ మాత్రం మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇన్ఫార్మ్డ్ వయా ఎస్ఎంఎస్ అండ్ మెయిల్. నో కాల్ లెటర్ విల్ బి సెండ్ ద క్యాండిడేట్ బై ద పోస్ట్. పోస్ట్లో మీకు కాల్ లెటర్ అనేది రాదు. ఫ్రీ ట్రావెల్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఉంటుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాళ్ళు పోయేటప్పుడు మాత్రం ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఐడి ప్రూఫ్స్ ఏంటంటే ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు, ప్రింట్అవుట్ ఈ ఆధారు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఇవన్నీ కూడా పాస్పోర్టు, వ్యాలిడ్ ఐడి కార్డు ఇష్యూడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ ద కేస్ ద క్యాండిడేట్ ఇన్ గౌట్. సో స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ ఐడి కార్డు ఇవన్నీ కూడా నడుస్తాయి. జనరల్గా ఎవరికైనా ఆధార్ కార్డు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, పాన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇట్లా ఏదో ఒకటి తీసుకొని పోండి. క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ ద సేమ్ కలర్ పాస్ ఫోటో. సేమ్ కలర్ పాస్ ఫోటో తీసుకొని పోవాలి. విచ్ వాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్, సిబిటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, వీటన్నిటికి కూడా సేమ్ కలర్ ఫోటో తీసుకొని పోవాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు కలర్ ఫోటో దిగినప్పుడే ఒక సాఫ్ట్ కాపీని ఆ ఫోటో స్టూడియో అని మీకు పంపించమని అనండి. ఆ సాఫ్ట్ కాపీని మీ మెయిల్లో, మీ వాట్సాప్లో మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఎన్నిసార్లు అయినా దాన్ని మీరు ప్రింట్ తీసుకోవడానికి ఉంటుంది. అదే కదా హార్డ్ కాపీ ఒకసారి తీసుకోరనుకోండి అది పోతుంది. సో కాబట్టి మీరు ఒక సాఫ్ట్ కాపీ తీసుకోండి. ఆ సాఫ్ట్ కాపీని ఈ ఎంటైర్ నోటిఫికేషన్ అయిపోయేంత వరకు దగ్గర పెట్టుకోండి. సెల్ఫ్ డిక్లరేషన్, సైన్ అండ్ అఫెక్ట్స్ లెఫ్ట్
thumb index at the value of the presence of the vigilator of the examination. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామినేషన్కి పోయేటప్పుడు మీకు హాల్ టికెట్ వస్తుంది కదా, హాల్ టికెట్ వచ్చినప్పుడు కింద బ్లాంక్ వస్తుంది. ఆ బ్లాంక్లో మీరు రాయాల్సి ఉంటుంది. సో మీరు రాయమని, అదేవిధంగా సైన్ చేయమని, సెల్ఫ్ డిక్లరేషన్ ఏమని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే హాల్ టికెట్ తీసుకున్నాక మీరు ఎట్టి పరిస్థితుల్లో రాయొద్దు. ఎగ్జామ్ సెంటర్కి పోయినాక అక్కడ ఇన్సులేటర్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులేటర్, సో ప్రెజెన్స్ ఆఫ్ ఇన్సులేటర్ ముందు మాత్రం మీరు అవి రాయాల్సి ఉంటుంది. అది కూడా మీ జనరల్ సెల్ఫ్ డిక్లరేషన్ జనరల్ రైటింగ్లోనే రాయండి. మీరు క్యాజువల్ లెటర్ రాస్తారు అట్నే రాయండి, కానీ క్యాపిటల్ లెటర్స్ కానీ బ్లాంక్ లెటర్స్ కానీ అట్లా ఏమీ రాయొద్దు. సో వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అండ్ ఫార్మాట్, ప్రొడ్యూసింగ్ ఆల్ దేర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ సెల్ఫ్ అటాస్టెడ్ ఫోటో కాపీస్. మీరు ఏం చేయాలంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు సెల్ఫ్ అటాచ్డ్ మీరు అటాచ్ చేసినటువంటి 2 sets జిరాక్స్ కాపీస్ అనేది తీసుకోవాలి. మీరు ఇప్పటి నుంచే మీ దగ్గర డాక్యుమెంట్స్ అని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. నో అడిషనల్ టైం విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ నాట్ ప్రొడ్యూసింగ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో మీకు అడిషనల్ టైం అనేది ఇవ్వరు. మీరు ఒక్కసారి సిబిటీకి అటెండ్ అయ్యారు, మీకు కన్ఫర్మ్ అయిందనగానే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవడానికి తీసుకోండి. మీకు అనేది ఎక్స్ట్రా టైం అనేది ఇవ్వరు. నాకు ఇంకా డాక్యుమెంట్ రాలేదు, నాకు కొన్ని రోజులు ఇవ్వన్నట్టు ఇవ్వరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ప్రొవిజనల్ ఆర్ రెగ్యులర్ షుడ్ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వయా ప్రొవిజనల్ ఆర్ రెగ్యులర్ కంటైన్ ద డేట్ ఆఫ్ ద ఇష్యూ. In case date of issue of the certificates is after the closing date, the online application, then the consider mark sheet date declaration in the. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు ముందే తీసుకోండి. మీరు ఒక్కసారి ఏమంటారు మనది ఆ డేట్ అనేది క్లోజ్ అయినాక మీరు ఏం చేస్తానా కలవదు. ఏదున్నా కానీ డేట్ అయిపోవడానికి ముందే చూసుకోండి. Secunderabad.gov అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 04027821663. ఇది ల్యాండ్లైన్ నెంబరు. సో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వెబ్సైట్ అడ్రస్, వెబ్సైట్లో ఏదైనా చేసేటప్పుడు మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఈ ల్యాండ్లైన్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో ఇది ఆర్ఆర్సీ కాబట్టి మ్యాక్సిమం తెలుగులో, అంటే సికింద్రాబాద్ కాబట్టి తెలుగులోనే మాట్లాడతారు. సో ఇవి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో ఇక్కడ వచ్చేసి ఫార్మేట్ ఆఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్, ఇగో ఇక్కడ లాస్ట్లో చివరిలో ఇచ్చారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకునేటప్పుడు ఇందులో ఆన్లైన్లో ఈ ఫామ్ ప్రింట్ తీసుకొని 2 copies 3 copies కనుక మీరు తీసుకొని ప్రింట్ తీసుకుంటే ఒక కాపీ మీకు ఇస్తారు, ఒక కాపీ వాళ్ళ ఫైల్కి పెట్టుకుంటారు. సో కాబట్టి ఏదైనా ఒక 3 copies తీసుకొని ఈ ఫార్మేట్లోనే తీసుకోండి. నా బెటర్ సజెషన్ ఏంటంటే దీన్ని టైప్ చేయడం కంటే దీన్నే జిరాక్స్ తీసుకోవడం ఉత్తమం. ఇవన్నీ ప్రొఫార్మాస్. సో ఎట్లా ఉండాలి, సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ, ఇన్కమ్ సర్టిఫికేటు, డిక్లరేషన్, సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ ఫామ్ 4. అంటే కొన్నిటికేమో ఫామ్ 5 అడిగిండు, కొన్నిటికేమో ఫామ్ 6 అడిగిండు. అక్కడ మనకు నోటిఫికేషన్లో ఏది అడిగిండో అది మాత్రమే తీసుకొని చేయాలి. సో ఇవన్నీ సర్టిఫికేట్స్ ఎట్లా ఉండాలి, ఏ ఫార్మేట్లో ఉండాలనేది మెన్షన్ చేయడం జరిగింది. 14 కేటగిరీస్లో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు వేకెన్సీస్ పెట్టుకునేటప్పుడు అన్నిటికి కూడా 10th పాస్ ఐఐటి ఆర్ ఈక్వలెంట్ నేషనల్ అపీరెన్స్. సో అన్నిటికి కూడా 10th పాస్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వమాకండి. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీకు వచ్చిన స్కోర్ను బట్టి మీకు ఏ జాబ్ రావాలో అది వస్తుంది. కాబట్టి మంచి జాబ్ కనుక మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఒక హార్డ్ వర్క్, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ట్రాక్ మ్యాన్ అనేది ఉంది. ట్రాక్ మ్యాన్ అనేది జస్ట్ లైక్ హార్డ్ వర్క్ ఉంటుంది, లేబర్ వర్క్ లాగా ఉంటుంది. మీరు ఈ ట్రాక్ మ్యాన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిర్రు అనుకోండి, మీకు టాప్ స్కోర్ వచ్చింది, టాప్ 2లో టాప్ 10లో మీరున్నారు, మీకు వచ్చిన స్కోర్కి మంచిదే వస్తుంది. సపోజ్ ఈ పాయింట్స్ మ్యాన్ ఇట్లా మంచి పొజిషన్లో ఉన్న జాబ్ రానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇది ఎక్కడో ఇస్తే మీరు ఇది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన మీకు ట్రాక్ మ్యాన్ ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే మీరు మంచి జాబ్ను వదులుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి పోయేటప్పుడు వీటి గురించి తెలుసుకొని ఈ ప్రిఫరెన్సెస్ అని ఇవ్వండి. ప్రిఫరెన్సెస్ అని చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ వచ్చేసి 710 ఉన్నాయి, ఎస్సీకి వచ్చేసి 235, ఎస్టీకి వచ్చేసి 144, ఓబీసీ వచ్చేసి 415, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చి 136. మొత్తం ఓవరాల్గా 1642 ఉన్నాయి. ఏది వీటి వరకే ఓన్లీ. సో ఇవి కాకుండా మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిసిఏ ఇవన్నీ మన ఇదంతా వేరే కేటగిరీ అన్నమాట. అంటే రిజర్వేషన్లో ఇవి పోస్టులు 1600 పోస్టులకి ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వీటికి ఎలిజిబిలిటీ ఉంది. సో కాబట్టి ఐ హోప్ వీడియో మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పటిదాకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.